అతనికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. పార్వతి పక్కనే ఉంటే నవ్వుతూ కబుర్లు చెప్తే ఎంత హాయిగా గడిచేది ఈ రాత్రి అనుకుంటూ గడిపాడు ఆ రాత్రంతా. అతను వారం రోజులు సెలవు మీదొచ్చాడు. ఆ వారం రోజులు పార్వతి ఆ ఇంటికి రాలేదు. ఆమె కొంట్లో బాగుండక మంచం దిగలేదు. రాజశేఖరం మర్నాడు వెళ్ళిపోతున్నాడు. తల్లి బలవంతం మీద వాళ్ళింటికి వెళ్ళి చెప్పాడు తను రేపు వెళ్ళిపోతున్నట్లు. పార్వతి అతని వైపు సరిగ్గా చూడలేదు. అతను ఏం మాట్లాడినా ఎటో చూస్తూ కొట్టింది. ఎలా ఉంది, నన్ను చూడండి అన్నాడు ఆమె చేతిని పట్టుకోబోతూ. ఆమె అతనికి చెయ్యవలేదు. రాజశేఖరానికి ఆమె ఒంట్లో బాగలేదని మొదట నమ్మినా తర్వాత అర్థమైపోయింది. ఆమెకు ఇక్కడకు రావడం ఇష్టం లేక ఆ వంక పెట్టి ఉండిపోయింది అని. పాలేరుని పిలిచి అడిగాడు. ఆ అమ్మాయి గారికి ఎలా ఉంది, లేచి తిరుగుతుందా? తిరుగుతున్నారండి అని చెప్పాడు. అతనికంతా అర్థమైపోయింది. పార్వతి తనని భర్తగా ప్రేమించడం లేదని, తనని అసహించుకుని దూరంగా ఉండాలనుకుంటుంది అని. రాజశేఖరం బాధపడ్డాడు. చివరికి తన సంతోషాన్ని ఇష్టాన్ని సమాధి చేసి సంయుక్తని మరిచిపోయి పార్వతితో జీవితం సాగించాలని నిశ్చయించుకున్నాడు. అయినా పార్వతికి తనంటే ఇష్టం లేదు. ఆమెను సుఖపెట్టాలన్నా సుఖపెట్టలేడు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అనుకున్నాడు మనసులో. ఈ విషయం తల్లికేం చెప్పలేదు. ఆవిడికి చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునే మనిషి అయితే ఇంతవరకు ఎందుకొస్తుంది, ఏనాడో అర్థం చేసుకుని ఉండేది. ఆవిడదంతా అదో మూర్ఖత్వం అనుకుంటూ పార్వతి వాళ్ళింటికి చెప్పడానికి వెళ్ళాడు. అత్తయ్య మావయ్య బాగానే మాట్లాడారు. పార్వతి మాత్రం మంచం మీద అలా పడుకునే ఉంది. ఒక్క మాట మాట్లాడలేదు. భారమైన గుండెలతో ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆ మర్నాడు అతను మెడ్రాస్ వెళ్ళిపోయాడు. తల్లి ఉత్తరాలు రాయించి వేస్తుంది. అతను జవాబులు రాస్తున్నాడు. 2 ఉత్తరాల్లో పార్వతికి ఒంట్లో బాగుండడం లేదు అని రాయించింది. 3వ ఉత్తరంలో పార్వతికి 3వ నెల, నువ్వు తండ్రివి కాబోతున్నావు అని రాసింది. మొదట అతనికి ఏం అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. రాజశేఖరం పొంగిపోయాడు. ఫ్రెండ్స్కి ఈ విషయం తెలిసి పార్టీ అడిగారు. అందరికీ పార్టీ ఇచ్చాడు. అతనికి వెంటనే వెళ్ళి పార్వతిని చూడాలనిపించసాగింది. సెలవు దొరకలేదు. 6 నెలల తర్వాత వెళ్ళాడు. పార్వతి వాళ్ళింట్లోనే ఉంది. నెలలైపోయింది. మనిషి ఒళ్ళు చేసింది. నిండుగా ఉంది. శరీరపు ఛాయ ఇంకా పచ్చగా మెరిసిపోతోంది. భర్తని చూసి నవ్వలేదు, ఎదురు రాలేదు. ముభావంగా ఉండిపోయింది. అప్పుడు మాత్రం అత్తగారు మావగారి బలవంతం మీద వాళ్ళింట్లోనే భోజనం చేశాడు. పార్వతి వడ్డన చేసింది. భార్యతో మెల్లగా అన్నాడు, నీ చేతులతో ఒక ఉత్తరం రాయలేకపోయావా? ఎవరు రాస్తే ఏం, అత్తయ్య రాసిందిగా అంది మెల్లగా. ఆమె ముఖంలో కళ లేదు, సంతోషం లేదు, భర్త వచ్చాడన్న ఆనందం లేదు. అతనికి ఏంటో వెల్తిగా ఉంది ఆమె ప్రవర్తన. రాజశేఖరం మాత్రం వాళ్ళింటి దగ్గరే ఉన్నాడు సెలవులన్ని రోజులు. పార్వతి ప్రసవ వేదన పడుతుంటే అతను వెంటనే పట్నం హాస్పిటల్లోకి తీసుకువెళదామంటే తల్లి, మేనమామ, అత్తయ్య అందరూ అతని మాట కొట్టిపారేశారు. ఆ ఊళ్ళో ఎరకల మనిషి ఉందని, ఆ ఊరందరికీ ఆవిడే పురుడు పోసింది అని, ఆవిడ చెయ్యి చల్లంది అని అందరికీ నమ్మకం. ఆ నమ్మకమే వీళ్ళకి పెద్ద నమ్మకం అయిపోయింది. పోనీ నేనుంటాను, నా భార్య, నేను డాక్టర్నే అన్నా వాళ్ళు వినలేదు. ఎవరైనా వింటే నవ్వరు అంటూ అతన్ని ఆ చుట్టుపక్కలకు రానివ్వలేదు. పార్వతి యమయాతన పడింది. వరుసగా 2 రోజులైనా వాళ్ళు పట్టు వదల్లేదు. తొలి కానుపు ఆలస్యమవుతుంది అన్నారు. రాజశేఖరానికి వాళ్లంటే అసహ్యం వేసింది. తమ మాట తమదే గాని ఎవరు చెప్పినా వినిపించుకోరు. పార్వతికి ప్రాణం మీదకొచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రసవవేదనంటే అంతే అని సరిపెట్టుకుంటున్నారు. పార్వతి తన మాట వింటే కదా ఏమైనా చెప్పడానికి. అతను గుండె రాయి చేసుకుని అలా ఉండిపోయాడు. పార్వతికి 3వ రోజు తెల్లవారుజామున 4 గంటలకు కూతురు పుట్టింది. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు. అతనికి చాలా సంతోషమైంది. ఇక తల్లి వాళ్ళందరి సంతోషం చెప్పనక్కర్లేదు. స్నానం అయ్యి బారసాలు జరిగింది. ఆ రోజే తన కూతుర్ని చూసుకున్నాడతను. పాప చాలా తెల్లగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది. తన బాధలన్నీ మరిచిపోయాడు కూతురు పుట్టిన ఆనందంలో. పేరు ఏం పేరు అని అనుకున్నారు. పార్వతి మౌనం వహించింది. తాయరమ్మంది. ఇంకెవరు పేరు పెడతారు, ఏం తమ్ముడు అంటూ ఆయన వైపు చూసింది. ఆయన, అవునక్కయ్య, ఇంకెవరి పేరు ఏమిటి, నీ పేరు గాని బావగారి పేరు గాని పెడితే బావుంటుంది అన్నాడు. అవునరా, మీ నాన్న పేరు వరాహ నరసింహమూర్తి గారు. వరహాలమ్మనో లేక నా పేరు తాయరమ్మనో పెడితే బాగుంటుంది సంబరంగా అందావిడ. మేనమామ భార్య కూడా అలాగే అంది.
వరహాలమ్మ అని గాని తాయారమ్మ అని గాని పెట్టు బాబు. రాజశేఖరం పార్వతి వైపు చూశాడు. నువ్వు ఏమంటావు అన్నట్టు. నాకు మావయ్య పేరు గాని అత్తయ్య పేరు గాని పెట్టాలనుంది. పెద్దల దీవెనుంటుంది అని అంది మెల్లగా, భర్తతో అన్నట్టు కాకుండా అందరితో అన్నట్టుగా. రాజశేఖరం ఒక్క క్షణం ఆలోచించాడు. మనసులో ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా అందరివైపు చూశాడు. నా చీకటి జీవితానికి నా బిడ్డ నక్షత్రంలా మెరిసింది, అందుకే పాప పేరు తారాదేవి అని పెడుతున్నాను అన్నాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఆ పేరే పాపకు పెట్టేశారు. పార్వతి ఆమె తల్లిదండ్రులు మౌనం వహించారు. తాయారమ్మ లోపలికి వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా పేరైతే సరే, పెట్టకపోతే మానే. వాళ్ళ నాన్న పేరు పెడితే ఏమైందంట? పోనీ వాళ్ళ నాయనమ్మ పేరు పెట్టినా బాగుండేది. సుబ్బారాయుడు పేరు సుబ్బులని పెట్టినా బాగుండేది. వీడు పుట్టిన తర్వాత ఆవిడెంత మురిసిపోయింది. ఆ ముసల్దాని పేరు పెట్టినా బాగుండేది. ఏ దేవుడి పేరైనా కాదు, తారట. ఏటి తారా అంటూ మూలుక్కుంది. పైకి కొడుకు దగ్గర ఏమనే ధైర్యం లేకపోయింది. అయితే పాపని రాజశేఖరం ఒకడే తారా అని పిలిచేవాడు. మిగతా అందరూ అమ్మలు అమ్మడు అనే. అతనికి ఆ పిలుపులు ఆ పద్ధతులు చూస్తుంటే జీవితం అంటే వెల్తిగా అనిపించసాగింది. అతనికి సెలవులైపోయి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. అతనికి ఫారెన్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ ఆ అవకాశం వచ్చేట్టు చేశాడు. రాజశేఖరం పాస్పోర్ట్లన్నీ రెడీ చేసుకుని ఉత్సాహంగా స్వంత ఊరు వెళ్ళి తల్లికి భార్యకు అందరికీ చెప్పేశాడు, 1 సంవత్సరంలో వచ్చేస్తాను అని. పార్వతి ఎలాంటి భావం వ్యక్తపరచలేదు. ఎవరో పరాయి వ్యక్తి ఫారెన్ వెళుతున్నట్లే ఊరుకుండిపోయింది. భర్తను ఎన్నాళ్లకు చూస్తానో అన్న బాధ లేదు. ఫారెన్ వెళ్లే ఛాన్స్ వచ్చింది అని సంతోషం లేదు. అతను భారమైన మనసుతో ఫారెన్ వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. రాజశేఖరం 1 సంవత్సరంలో రావడానికి వీలు పడలేదు. పార్వతిని కూతుర్ని తన దగ్గరకు తెప్పించుకుందామనుకుని ఉత్తరం రాశాడు. వచ్చి తీసుకెళ్తాను, పార్వతిని సిద్ధంగా ఉండమని ఉత్తరం రాస్తే ఆమె తల్లి తండ్రి పొంగిపోయారు. కూతురు ఏరోప్లేన్లో అమెరికా వెళ్ళిపోతుంది అని ఆయన అనుకున్నారు. అమ్మో, విమానంలో నా కూతురిని పంపడమా అంది తల్లి భయంగా. ఏం, నా కొడుకు వెళ్ళలేదు విమానంలో? అక్కడ భోజనమది కుదరక పంపించమన్నాడు. పార్వతిని పంపిద్దాం అంది తాయారమ్మ. పార్వతి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేను వెళ్ళనని ఖచ్చితంగా చెప్పేసింది. ఇంకెవరూ ఏం మాట్లాడలేకపోయారు. అదే మాట ఉత్తరంలో రాశారు. రాజశేఖరం దగ్గర నుండి ఎలాంటి జవాబు లేదు. అతనికి కోపం వచ్చింది అని అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఉత్తరం వచ్చింది. పార్వతికి రాసిన తిరిగి జవాబు తండ్రి చేతే రాయించేది. అతనికి ఆ ఉత్తరాలు విసిగేసేవి. ఉత్సాహం చచ్చిపోయేది. భార్య కూతురు అన్న తీయని భావాలు అతనిలో ముడుచుకుపోసాగాయి. రోజులు గడుస్తున్నాయి. సంవత్సరం ఉందామనుకున్న అతను 3 సంవత్సరాలు ఉండిపోయాడు. అలా మరో 2 సంవత్సరాలకు గాని ఇండియా రాలేదు. ఇక అతనికి అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. ఎంతైనా తనకొక భార్య కూతురు ఉన్నారు, తల్లుంది. వాళ్ల కోసమైనా ఇండియా వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని ఇండియా వచ్చేశాడు. తల్లి నిజంగా ఎంతో పొంగిపోయింది. అన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూశాను అని. పార్వతి కూతుర్ని తీసుకుని ఇంటికి 2 రోజుల క్రితమే వచ్చేసింది. అతను వస్తున్నట్లు తెలిసి. పార్వతి చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. అతను వచ్చాడని నిజమైన సంతోషం లేదు. కూతుర్ని సంతోషంతో ఎత్తుకుని ముద్దులతో ముంచేశాడు. ఒక్కసారిగా తార ఏడ్చేసింది. తండ్రిని పుట్టిన తర్వాత చూసిన గుర్తులేదు. తాయారమ్మ మనవరాల్ని ఎత్తుకుని, ఎందుకే ఏడుపు మీ నాన్న అంటూ ముద్దులాడింది. కూతుర్ని పరిశీలనగా చూశాడు. తెల్లగా ఉంగరాల జుత్తుతో బొమ్మలా చాలా అందంగా ఉంది. తన పోలికల్లోనే ఉంది పాప. అయితే పొట్టులంగా జాకెట్టు, ఒక జడ బిగించి వేశారు. ఆ చివర కుచ్చులు వేశారు. చాలా చిన్న జడ, పొట్టిగా ఉంది. చేతుల నిండా బంగారు గాజులు కలిపి మోచేతుల దాకా వేసేశారు. కళ్ళకింత వెడల్పుగా కాటుక, నుదుట బొట్టు. పాప అందచందాలు మరుగున పడిపోయేటట్టుగా ముస్తాబు చేశారు. కాళ్ళకి పట్టీలు. ఒక్క క్షణం అలా ఉండిపోయాడు ఆ ముస్తాబు చూస్తూనే. అక్కడ ఫారెన్లో ఈ వయసు పిల్లలు ఎలా ఉంటారు? బాబ్డ్ హెయిర్తో, చక్కటి గౌన్లతో బుట్టబొమ్మల్లా అందంగా ముద్దులొలుకుతూ ఉంటారు. కాళ్ళకి సాక్సు, బూట్లు వేసుకుంటారు. వీళ్ళు ఇలా తయారు చేశారా? సరే, పాపలో తను మార్పు తీసుకురావాలి అనుకున్నాడు. పాపకు గౌన్లు, బొమ్మలు, భార్యకు చీరలు తీసుకొచ్చాడు. పలచని చీరలు చూసి పక్కన పడేసింది. అలాంటి చీరలు ఆమె కట్టదు. పార్వతిలో చాలా మార్పొచ్చింది. లంగావోణీలు వేయడం మానేసింది. చీరలు కడుతుంది. ఆ చీరలైనా వాయిల్ చీరలు, పొట్టంచు చీరలు లాంటివి కడుతుంది.
జడ వేస్తుంది. పార్వతి వయసుకు మించిన పెద్ద తరహా వచ్చేసింది. పాపకు తెచ్చిన గౌన్లు చూసి తాయారమ్మ, తమ్ముడు, భార్య అందరూ ఇవే గౌన్లే బుట్టల్లా అని నవ్వుకుని పాపకి తొడిగి చూశారు. చక్కటి ఫ్యాషన్తో కుట్టిన ఆ గౌన్లు తొడిగి చూసి అందరూ పడి పడి నవ్వుకున్నారు. దొరసాని గౌను, దొరసాని గౌను అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి చూసి ఆశ్చర్యంగా పాపను చూసి నవ్వారు. పార్వతికి అలాంటి ఫ్యాషన్లేం నచ్చవు. వెంటనే పాపకు బట్టలు మార్చేసి మళ్ళీ మామూలుగా తయారు చేసింది. రాజశేఖరం ఏమనలేదు. పల్లెటూరు వాళ్ళు కొందరిలో ఎంత మూర్ఖత్వం ఉంటుందో కళ్ళారా చూసి తెలుసుకున్నాడు. భార్య అంటే అసహ్యం వేసే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇండియా రావాలనిపించలేదు అతనికి. రాజశేఖరం మనసులో బాధని మింగుకుంటూనే ఉన్నాడు. ఆ రాత్రి పార్వతి పాపని తీసుకుని అతని గదిలోకొచ్చింది. పాపని మంచం మీద పడుకోబెట్టి తను పక్కన పడుకుంది. రాజశేఖరం మంచం వేరేగా ఉంది. పార్వతిని ఆ రాత్రి ఆ గదిలో ఒంటరిగా చూడగానే అతనిలో పురుష సహజమైన కోరికలు తలెత్తాయి. పార్వతి మెల్లగా పిలిచాడు. ఏం కావాలి అన్నట్టు తలెత్తి అతని వైపు చూసింది. మంచం మీద నుండి లేవకుండానే. ఇలారా. ఎందుకు? నుదురు చిట్లిస్తూ అడిగింది. చెప్తాన్రా అన్నాడు చిన్నగా నవ్వుతూ. పార్వతి మనసులో విసుక్కుంటూ లేచి వెళ్ళింది. ఏంటి? ఇలా కూర్చో, చెప్పండేంటో అంది మూతి ముడుచుకుంటూ. ఏంటంత తొందర? అప్పుడే నిద్రొస్తుందా? నవ్వాడు. అప్పుడే. ఇన్ని సంవత్సరాల తర్వాత మనిద్దరం కలుసుకున్నాం. ఎన్నో కబుర్లు చెప్పుకోవలసిన రాత్రి, తీయని రాత్రి అంటూ ఆమె చెయ్యందుకొని మంచం మీద పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పార్వతి మాట్లాడలేదు. ఆమె నిటారుగా కూర్చుంది. ఏమిటి కబుర్లు? ఆమె చేతిని వదలకుండా పరీక్షగా చూస్తూ అడిగాడు. పార్వతి చెయ్యి అందరి ఆడపిల్లల్లా నాజుగ్గా లేత తమలపాకులా లేదు. కాస్త మోటుగా పని ఎక్కువ చేసిన చెయ్యిలా దళసరిగా ఉంది. ఒక్కసారిగా అతనికి సంయుక్త గుర్తుకొచ్చింది. ఆమె చెయ్యి ఎంత అందంగా నాజుగ్గా ఉంటుంది. సరే, ఏమనుకుంటే ఏం లాభం? తన నుదుట ఇలా రాసుంది అంతే. మనసులో బరువుగా నిట్టూర్చాడు. ఏమున్నాయి చెప్పడానికి అంది మెల్లగా. ఆ రోజు మనం ఒకే ఒక రోజు కలుసుకున్నాం. అది తీయని రాత్రి అయింది. మనకి అందాల పాప పుట్టింది అంటూ ఆమె కళ్ళలోకి చూసినవాడు. పార్వతి తల వంచేసుకుంది. మళ్ళీ ఒక కొడుకు పుట్టాలని నాకుంది. పాపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇల్లు చిన్నబోతుంది. కొడుకు కూడా ఉంటే ఇల్లు కళకళలాడుతుంది. ఏమంటావ్? అదృష్టం కూడా ఉండాలంటాను అంది పార్వతి చాలా మెల్లగా. అంటే ఎవరి విషయంలో? మన విషయంలో అంది చాలా శాంతంగా, ఏమాత్రం తొణకుండా. మనం అదృష్టవంతులం కాదా? ఎలా అవుతాం? ఎదురు ప్రశ్న వేసింది. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? మన పరిస్థితిని బట్టి. పరిస్థితి అంటే? రెట్టించి అడిగాడు. పార్వతి మాటలు అతనికి కొత్తగా వింతగా ఉన్నాయి. ఆమె మాట్లాడలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకైనా అర్థమవుతుందా లేదా అనిపిస్తోంది. ఆమె జవాబు ఇవ్వలేదు. నేను ఏదో అనుకున్నాను. ఇష్టమే కావచ్చు, భ్రమే కావచ్చు. నిజమే, నీ మనసు కష్టపెట్టాను. నాకు తెలుసు. నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకే ఆ తప్పు దిద్దుకోవాలనుకుంటున్నాను. నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను మెల్లగా అన్నాడు. పార్వతి మౌనంగా ఉండిపోయింది. మనిద్దరం ఒకటయ్యి జీవితం సాగిద్దాం అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. పార్వతి ఒక్కసారి త్రుళ్ళిపడినట్టయి అతనికి దూరంగా జరిగింది. అతను ఆమెను వదల్లేదు. పార్వతి మెల్లగా పిలుస్తూ కోరికతో దగ్గరకు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వకుండానే మంచం దిగి దూరంగా నిలబడుతూ భర్త వైపు అసహించుకున్నట్టుగా చూసింది. రాజశేఖరం పార్వతి అని పిలవబోయాడు. ఆ మాట అతని పెదవుల మధ్య ఉండిపోయింది. ఆడ మగ కలయిక ఒక అనుబంధం అవుతుందంటే అది పచ్చి అబద్ధం. మగవాని అవసరానికి ఒక స్త్రీ కావాలి. ఆ స్త్రీని ఆటబొమ్మగా చూసేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం అంది పార్వతి ఉక్రోషంగా. రాజశేఖరం అలా చూస్తుండిపోయాడు. స్త్రీ కోరుకునేది చీనీ చీనాంబరాలు కాదు, భర్త ప్రేమాభిమానాలు. అవి దక్కనప్పుడు ఆమెకేమీ అక్కర్లేదు. కొడుకు పుట్టాలని, ఆ మగబిడ్డ చేత అమ్మాని పిలిపించుకోవాలని నాకు ఆశ, కోరిక ఉన్నాయి. మీలాంటి మనసులేని భర్తతో కోపరం చేసి కొడుకుని కనే కంటే ఆ ఆశ చంపుకుని చావడం మేలు. రాజశేఖరానికి కొరడాతో చెళ్ళును కొట్టినట్టయింది భార్య మాటలు. మీతో సంసారం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు నన్ను తాకడం నేను భరించలేకపోతున్నాను. ఈ బిడ్డ నా కడుపులో ఎలా పడిందో నాకే తెలీదు. అది మీ కోరిక అవ్వచ్చు, మీ రాక్షసత్వం అవ్వచ్చు. నా ఇష్టాలతో నా కడుపున పాప పుట్టలేదు.
ఆలుమగల బంధం అంటే ఇరువురి శరీరాల కలయిక కాదు, అది తీయని బంధం, విడరాని బంధం. అలా అయితే మగవాని కోరికలు తీర్చడానికి, వాళ్ళని సంతోషంతో ముంచివేయడానికి వెలయాళ్ళున్నారు. డబ్బు పారేస్తే మగవాడికి అన్ని సుఖాలు వాళ్ళు అందిస్తారు. భార్య అలా కాదు. ముందు భర్త అనురాగాన్ని, ప్రేమాభిమానాన్ని కోరుకుంటుంది. అతడు కురిపైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, దొంగైనా, దొరైనా మనసారా ప్రేమిస్తుంది. అప్పుడే ఆమె శరీరాన్ని అతనికి అర్పిస్తుంది. ఆ తీయని కలయికే విడరాని బంధం అవుతుంది, పవిత్ర బంధం అవుతుంది. అప్పుడే పెళ్లికి ఒక అర్థం ఏర్పడుతుంది. భార్యాభర్తలిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని సంతోష మార్గంలో నడిచే అవకాశం కలుగుతుంది అంది పార్వతి ఆవేశంగా. రాజశేఖరానికి నోట మాట రాలేదు. పార్వతి ఎప్పుడూ మూగమ్మాయిలా కనిపిస్తుంది. ఎంతో అవసరమైతేనే గాని మాట్లాడదు. ఆ మాట్లాడేది చాలా తక్కువ. అలాంటి పార్వతి ఇప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడింది. పార్వతికి కూడా మాటలొచ్చా? ఆమె మాట్లాడిన ఒక్కో మాట ఎంతో అర్థంతో కూడున్నాయి. పార్వతి మాట్లాడే మాటల ముందు ఏ చదువుకున్న అమ్మాయి పనికిరాదు. పట్నం అమ్మాయిలు ఎంతసేపు తళతళా మెరిసే చీరల కోసం, జిగ్జిగ్ మెరిసే నగల కోసం, హ్యాండ్ బ్యాగుల కోసం, హై హీల్స్ కోసం ప్రోకులాడతారే గాని ఇంత లోతుగా ఆలోచిస్తారా? పల్లెటూరి అమ్మాయిలకి తళతళా మెరిసే బట్టలు, జిగ్జిగ్ మెరిసే వస్తువులు ఏమీ అక్కర్లేదు. సాదా చీరలు చాలు. కానీ వాళ్ళకన్నీ గడుసు ఆలోచనలే. పార్వతి అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. సమయం వస్తే నడుం బిగించి ముందు కొరగలదు. పార్వతి అమాయకురాలేం కాదు. ఆమె దగ్గర, ఆమె మాటల దగ్గర తన చదువు, తెలివితేటలేమిటి? అయితే పార్వతి తనకి దూరంగా ఉండాలని కోరుకుంటుందా? అయితే ఈ సంసారం ఇంతేనా? రాజశేఖరం కుమిలిపోయాడు. పార్వతి అన్ని మాటలు భర్తనన్నా ఏం జరగనట్టు వెళ్ళి కూతురు పక్కలో పడుకుని నిద్రపోయింది. అతనికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. బాధతో గుండెలు బరువెక్కిపోయింది. రోజులు గడుస్తున్నాయి. సంవత్సరం తిరిగేసరికి రాజశేఖరం విశాఖపట్నంలో హాస్పిటల్ ఓపెన్ చేసి అక్కడే స్థిరపడిపోయాడు. తాయారమ్మ, పార్వతి, పాప అక్కడికే వచ్చేశారు. పాప పెరిగి పెద్దదవుతున్న కొద్దీ నాయనమ్మ కథలు, కబుర్లు చెప్పి ఆవిడ దగ్గర చేరికైపోయింది. రాత్రుళ్ళు ఆవిడ దగ్గరే పడుకుంటుంది పాప. రాజశేఖరం గారు పూర్తిగా తన వృత్తిలో లీనమైపోయారు. ఇంట్లో సుఖం లేదు. బాధల్ని మరిచిపోవడానికి గాను అలా తయారయ్యారు. ఆయన గదివేరు, పార్వతి గదివేరు. తారకి చిన్నప్పటి నుండి మంచి ఆహారం ఇవ్వాలని ఆయన అనుకునేవారు. తాయరమ్మ తారకి ఉదయం మజ్జిగన్నం మంచిది అని పెట్టేది. తారకి వేరుశనక్కాయలు, ఉసిరికాయలు, చెరుగ్గడలు, తేగలు, రేగిపండ్లు ఇలాంటి తిళ్ళు మప్పింది. పళ్ళు, కేకులు, బిస్కట్లు, హార్లిక్స్లు, ఆమ్లెట్లు తారకివ్వమనన్నా పార్వతి తారకలాంటి తిండి పెట్టేవారు. వాళ్ళు ఎలా చెప్తే అలాగే అలవాటు పడి పెరిగి పెద్దదైంది. తార బట్టల విషయంలో కూడా రాజశేఖరం గారు కలగజేసుకుంటే ఆయన మాట సాగలేదు. చక్కటి పంజాబీ డ్రెస్సులు, ప్యాంటు, కమీజులు, బాబ్డ్ హెయిర్తో అందంగా ఉండాలి తన కూతురు అనుకునేవారు. లంగా, ఓణి, జడకుప్పులతో వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే తయారు చేశారు తారని. తారకి తండ్రి దగ్గర కంటే, తల్లి దగ్గర కంటే నాయనమ్మ దగ్గరే చనువు ఎక్కువ, గారాబం ఎక్కువ. తండ్రి కంటే తారకు తల్లంటేనే ఇష్టం. కారణం నాయనమ్మ కబుర్లు. తండ్రి ఎవరో సంయుక్త అనే ఆవిడ వలలో పడి తల్లిని పాడరాని పాటలు పెడుతున్నాడని ఆమెకు చిన్నప్పటి నుండి ఆ భావం నాటుకుపోయింది. ఆయన పిలిస్తే వెళుతుంది, లేకపోతే లేదంతే. ఆ ఇంట్లో ఒకరికి ఒకరు పలకరించుకోవడం, నవ్వుకుంటూ సరదాగా ఉండడం లేదు. ఎవరికి వాళ్ళు వేరు. పార్వతికి రాను రాను పూజలు, ఉపవాసాలు ఎక్కువైపోయాయి. తెల్లవారుజామున లేవడం, పంపు దగ్గర చల్లటి నీళ్లు తలారా స్నానం చేయడం, తడిబట్టలతో సూర్య నమస్కారాలు అలా చేస్తూ నడినెత్తి మీదకు సూర్యుడొచ్చే వరకు గంటల గంటలు అలా నిలబడిపోతుంది. మళ్లీ తలారా స్నానం చేసి తడిబట్టలతో మళ్లీ పూజ, పునస్కారాలు. తనకు కావలసింది వండుకుంటుంది, లేదా పాలో పండో తిని కడుపు నింపుకుంటుంది. ఇంట్లో ఏదో వంట చూస్తుంది. మిగతా వంటంతా పనివాళ్ల చేత తాయారమ్మే చేయిస్తుంది. పార్వతమ్మకు రాను రాను పూజలు ఎక్కువై, ఉపవాసాలు ఎక్కువైపోయాయి. చెయ్యని నోము, చెయ్యని వ్రతం లేదు. వారానికి 2 సార్లు భోజనం చేస్తుంది, అంతే. నారచీరలు ఎక్కువ కడుతుంది. మనిషి వయసుకు మించిపోయినట్టు ముఖంలో చాలా మార్పు వచ్చింది. తల నెరిసిపోయింది. మనిషి తెల్లగా ఉంటుంది. నుదుట పెద్ద బొట్టు, చేతులకు గాజులు నిండుగా వేసుకుంటుంది. తడి తల మెడ మీద జారుగా ముడి వేసుకుంటుంది. భర్తకు ఏం కావాలో ఏంటో అమర్చిపెడుతుంది గాని ఆయన తింటున్నప్పుడు దగ్గరకు వెళ్ళదు. హాస్పిటల్కి వెళుతున్నప్పుడు ఏం కావాలో అడగదు. ఆయన ఆ విధంగా జీవితాన్ని భారంగా గడుపుతున్నారు. చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు.
రాజశేఖరం గారి మనసు బాధతో విలవిల్లాడిపోతుంది. రాజశేఖరం గారు తన కథంతా వివరంగా సంయుక్తకి చెప్పి బరువుగా నిట్టూర్చారు. ఇప్పుడు చెప్పు సంయుక్త, నేను సుఖపడుతున్నానా? చెప్పు. నీ మాట మీద పెళ్లి చేసుకున్నాను. నన్ను బలవంతంగా అటువైపు తోసావు. ఎందుకు తోసావు? నీకు నేను ఏం అపకారం చేశాను? ఆనాడు నా తల్లి ఏమైపోతుందో అని ఆలోచించావు. ఈనాడు నా కోసం ఏం ఆలోచిస్తున్నావు? సంయుక్త, నా బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు. నా తల్లి బ్రతుకున్నంతకాలం ఆ ఇల్లు అంతేనేమో. ఆనాడు పార్వతిని చేసుకోకపోతే నా తల్లి బ్రతకదేమో అని భయపడ్డాను. ఈరోజు నా తల్లి త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కన్నతల్లి చనిపోవాలని ఏ దుర్మార్గుడు కూడా కోరుకోడు. నేను అలా కోరుకుంటున్నానంటే నా బాధ భగవంతుడికి తెలుసు అన్నారు ఆయన ఆవేశంగా. సంయుక్త కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. ఆయన ఆవేదన చూసి ఆమె మనసు ద్రవించిపోయింది. పైకి రాయిలా అలా ఉండిపోయింది. ఆయన్ని ఓదార్చే శక్తి తనకు లేదు. సంయుక్త, ఆయన ఉన్నట్టుండి ఆతృతగా పిలిచారు. ఏంటన్నట్టు చూసింది. సంయుక్త, నేను సహాయం కోరొచ్చాను. ఏంటో చెప్పండి అంది మెల్లగా. తార గురించి నీకంతా చెప్పానుగా. తారను తీర్చిదిద్ది ఒక దారిలోకి తీసుకురావాలి నువ్వు. తారకు పెళ్ళయ్యేలా చూడాలి. ఆ ఒక్క సాయమే నువ్వు నాకు చెయ్యాలి అన్నారు ప్రాధేయపడుతూ. సంయుక్త ఆయన మాటలు వింటూ ఆలోచనలో పడింది. నా మాట తార వింటుందా? సందేహం వెళ్ళబుచ్చింది. వింటుంది, తప్పకుండా వింటుంది. నువ్వు వైజాగ్ వస్తానంటున్నావు. తారను నీ దగ్గరకు తీసుకొస్తాను అన్నారు. అయితే నేను హోటల్లో దిగుతాను. మీరు తారను అక్కడికి తీసుకురండి. ఆయన ఉత్సాహంగా చూశారు. నా శాయశక్తులా ప్రయత్నించి తారను దారిలోకి తీసుకురావడానికి చూస్తాను కానీ అంటూ ఆగిపోయింది. ఏంటి? ఆతృతగా అడిగారు. నా మాట వింటుందా అని. నువ్వు అలా అనుకోవద్దు. తార చాలా అమాయకురాలు. నువ్వు ఎలా చెప్తే అలా వింటుంది. నువ్వు అలాంటి సందేహాలేం పెట్టుకోవద్దు అన్నారు. ఇక ఏం మాట్లాడలేదు. మర్నాడు ఫ్లైట్కి ఇద్దరూ వచ్చేస్తూ షాపుకి వెళ్లారు. సంయుక్త తార కోసం కొన్ని టాయిలెట్ సామాన్లు, క్లిప్సు, మంచి చీరలు, జాకెట్లు, హ్యాండ్ బ్యాగు, హై హీల్సు తీసుకుంది. రాజశేఖరం గారు మౌనం వహించారు. సంయుక్త తన హాస్పిటల్ని మరో డాక్టర్కి 2 రోజులు అప్పగించింది. తను వచ్చేదాకా చూడమని. సుదీప్తు వాళ్ల ఊరు వెళ్ళాడు. వచ్చి ఇక్కడ హైదరాబాదులో ఉండిపోతాను అని. వైజాగ్లో ఫ్లైట్ దిగి తిన్నగా డాల్ఫిన్ హోటల్కి వెళ్ళి సంయుక్తని అక్కడ దించి తను ఇంటికి వెళ్ళిపోయారు. సంయుక్త ఫ్రెండ్కి ఫోన్ చేసి వెళ్ళి ఆ అమ్మాయిని చూసొచ్చింది. ఆ అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంది. అందం ఉంటే చదువు, చదువు ఉంటే అందం ఉండదు కొందరికి. ఆ అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. తెల్లగా, పొడవుగా, దంతపు బొమ్మలా ఉంది. సంయుక్త సుదీప్తు పక్కన ఆ అమ్మాయిని ఊహించి చాలా ముచ్చటపడింది. పెళ్ళైతే ఇద్దరిది చూడచక్కని జంట అనుకుంది. ఇద్దరూ డాక్టర్లైతే ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. తను ఇప్పుడు నడుపుతున్న హాస్పిటల్ని వాళ్ళిద్దరూ చూసుకుంటే తనకి కొంచెం రెస్ట్ ఉంటుంది. మరీ ఇంతలా రాత్రి పగలు కష్టపడనవసరం లేదు. సంయుక్త మనసుకి తృప్తిగా, సంతోషంగా ఉంది. అన్నా వదిన చూడనవసరం లేదు అని చెప్పినా, సుదీప్తి కూడా నీ ఇష్టం అని చెప్పినా, వాళ్ళను ఒకసారి వచ్చి చూడమని చెప్పి సంబంధం నిశ్చయించుకోవచ్చు అనుకుంది. మర్నాడు ఉదయం 9 గంటలకు రాజశేఖరం గారు కూతుర్ని వెంటబెట్టుకుని హోటల్కొచ్చారు. తార భయం భయంగా వచ్చింది తండ్రితో. సంయుక్త నవ్వుతూ తారని దగ్గరకు తీసుకుని నీ పేరేమిటి అడిగింది. తార మెల్లగా చెప్పింది. అబ్బా, చాలా మంచి పేరు. నాకెంతో నచ్చింది నీ పేరు అంది నవ్వుతూ. తార ఆమె వైపు అనుమానంగా చూసింది. తండ్రి ఏం చెప్పకుండా తనతో రమ్మంటే ఆయనంటే భయం చేత ఏమనకుండా బయలుదేరొచ్చింది. ఈవిడ ఎవరు? ఇక్కడకు నాన్న ఎందుకు తీసుకొచ్చారు? ఈవిడకు నాన్నకు పరిచయం ఉందా? ఈ హోటల్లో ఎందుకు దిగింది? అంత పరిచయం ఉంటే తిన్నగా ఇంటికే తీసుకురావచ్చు కదా. తార మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్నా పైకి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ తారకు మాత్రం సంయుక్త నచ్చింది. తెల్లగా, పొడవుగా, సన్నగా, చాలా అందంగా, నాజుగ్గా ఉంది. దానికి తోడు హుందాగా ఉంది. 1-2 సార్లు ఆమె వైపు చూస్తూనే ఉంది. ఆమె తన వైపు చూస్తే ముఖం కిందకు దించేస్తుంది. తారకు సంయుక్త పేరు తెలీదు. రాజశేఖరం గారు ఆమెను ఆంటీ అని పిలవాలని అని చెప్పి మళ్ళీ వస్తాను, నేనొచ్చేదాకా ఆంటీ దగ్గర ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమైనా అంటే ఆయన తిడతారని ఇష్టం లేకపోయినా అలాగే అన్నట్టు తల ఊపింది. సంయుక్త ఆ అమ్మాయిని మంచం మీద కూర్చోబెట్టుకుని మెల్లగా చెప్పసాగింది. ఒంటి నిండా ఇన్ని వస్తువులు వేసుకోవడం ఫ్యాషన్ కాదు.
పట్టులంగాలు ఓణీ వేసుకోవడం, జడగంటలు వేసుకోవడం, కాళ్ళకి ఇలాంటి పట్టీలు పెట్టుకోవడం ఇవన్నీ ఫ్యాషన్ కాదు. నేను చెప్పినట్టు వింటే చక్కగా అందంగా ఉంటావు అని చెప్తుంటే తార కళ్ళు చక్రాల్లో చేసుకుని చూడసాగింది ఆమె వైపు. పెట్టె తీసి తారని చీర కట్టుకోమంది. తార ఆమె బలవంతం మీద ఆ చీర జాకెట్ వేసుకుంది. సంయుక్త ఆమె చీర సర్ది ఎక్కడికక్కడ పిన్నులు పెట్టింది. సన్నగా నాజుగ్గా ఉన్న తార ఇంకా నాజుగ్గా కనిపించడానికి. చీర కుచ్చిళ్ళ దగ్గర 3 పిన్నులు పెట్టింది. పైట చెంగుకు కుచ్చిళ్లుగా సర్ది అక్కడ 2 పిన్నులు పెట్టింది. పైట చెంగు వెనకాల వైపు మడతలుగా పెట్టి కిందకు వేలాడదీసి ఆ మడతలు కదలకుండా పిన్నులు పెట్టింది. ఒక్కసారి తారవైపు చూసింది. తార బట్టల షాపులో బొమ్మని నిలబెట్టినట్టుగా అంత నాజుగ్గా ఉంది. జడగంటలు వస్తువులు తీసేసింది. తార భయంగా చూసింది. మా నానమ్మ ఈ వస్తువులు తీయొద్దు అంటుంది, దొంగలుంటారు జాగ్రత్త అని. ఏమైనా వస్తువులు పోతే నాయనమ్మ తిడుతుంది అని తార భయం. సంయుక్త నవ్వి అన్నీ జాగ్రత్తగా బ్యాగులో వేసి పట్టుకెళదుగాని అంది. తారకిష్టం లేకపోయినా సరే అని తల ఊపి వస్తువులన్నీ తీసింది. తార జుట్టుని అందంగా దువ్వి క్లిప్పు పెట్టి తల వదిలేసింది. పెద్ద తలేమో అలా వదిలేస్తే చాలా అందంగా ఉంది. చెంపకు ఒకవైపు ఒకే ఒక రోజా పువ్వు పెట్టింది. ముఖానికి క్రీం రాసి ఆరిన తర్వాత పౌడర్ వేసింది సంయుక్త. తార అలా బొమ్మలా ఉండిపోయింది. కళ్లకు కాటుగా సన్నగా అందంగా దిద్ది పెట్టింది. నుదుట చీరకు తగినట్టు చిన్న బొట్టు స్టిక్కర్ పెట్టింది. పెదవులకు లైట్గా లిప్స్టిక్ వేసి బుగ్గలకు రంగు వేసింది. మెడలో సిల్వర్ చైన్ వేసింది. చెవులకి సిల్వర్ లోలాకులు పెట్టింది. ఎడం చేతికి వాచి, కుడి చేతికి సిల్వర్ గాజులు వేసింది. కాళ్ళకి హీల్స్ తొడిగింది. చీరకు తగిన మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ తార చేతికిచ్చింది. తారను ఒక్కసారి అద్దంలో చూసుకోమంది. తార అద్దంలో చూసుకుంటూనే ఉలికి పడింది. నేనేనా? నేనే అనుకుంది. చేతుల్లేని జాకెట్టు ఆమెకి ఇబ్బందిగా ఉంది. పల్చని చీరలో నుండి జాకెట్లో నుండి నీడల బాడీ కనిపిస్తోంది. తార చాలా సిగ్గుపడిపోయింది. తన అలంకరణకి తనే అసహించుకుంది. ఎలా ఉన్నావు? చాలా అందంగా ఉన్నావు కదూ అంది సంయుక్త నవ్వుతూ. చిచ్చి, నాకు అసహ్యం వేస్తోంది అంది. ఎందుకు అసహ్యం? అడిగింది అయోమయంగా చూస్తూ. ఒంటిమీద బట్టలు లేనట్టున్నాయి, నానమ్మ చూస్తే తిడుతుంది అంది ఏడుపు గొంతుతో. అదా, ఏమనరు. నా మనవరాలు ఎంత అందంగా ఉందో అనుకుంటారావిడ. మీ అమ్మగారు ఆమె నా కూతురేనా, ఏ దేవకన్యైనా వచ్చిందా అని అనుకుంటారు. నాకు ఎంత ముద్దొస్తున్నావో అంది. తార కళ్ళు తమాషాగా తిప్పింది. నిజంగా నేను అందంగా ఉన్నానా అన్నట్టు చూసింది. తార వైపు చూసి నవ్విందామె. హీల్స్తో నడవలేకపోతుంటే చెయ్యి పట్టి నడిపించింది. అలా 10-20 సార్లు ఇటు అటు చెయ్యి పట్టి నడిపించింది. తారకు హీల్స్తో నడవడం వచ్చింది. మధ్యాహ్నం కాగానే భోజనం ఆర్డర్ చేసింది సంయుక్త. చక్కగా కూర్చుని తినడం ఎలాగో చెప్పింది తారకు. మళ్లీ సాయంత్రం కాఫీ టిఫిను తెప్పించింది. తర్వాత తారను మరో చీర కట్టుకోమని, తను ఎలా ముస్తాబు చేసిందో అలాగే ఆ అమ్మాయిని తయారవమంది. అంత చురుగ్గా తయారవలేకపోయినా కొంచెం పర్వాలేదు అనిపించింది. తారని మళ్లీ తను ముస్తాబు చేసి అన్నీ చెప్పింది. ఇప్పటి అమ్మాయిలు చక్కగా ఇలా తయారవుతున్నారు, నువ్వు ఇలా ఉండాలి, లేకపోతే అందరూ నవ్వుతారు, రోజూ ఇలాగే ముస్తాబవు అని చెప్పింది. తార అన్ని మాటలకి తల ఊపింది, అలాగే అన్నట్టు. ఆమె కోసం తెచ్చిన చీరలు, క్లిప్సు అన్నీ తారకిచ్చి ఇలాంటివే కొనుక్కుంటుండు అని చెప్పింది. సాయంత్రం 6:30 దాటిన తర్వాత 7 గంటలకి అలా రాజశేఖరం గారు వచ్చారు. కూతుర్ని చూస్తూనే తన కళ్ళను తను నమ్మలేకపోయారు. తార అంత అందంగా బొమ్మలా మెరిసిపోతుంది. ఆయన నిజంగా చాలా సరదా పడిపోయారు. కూతుర్ని దగ్గరకు తీసుకుని, నా తల్లి తారేనా, బంగారు తల్లి అని మురిసిపోయారు. సంయుక్త చెప్పింది, మీ అమ్మాయికి ఎలా ఉండాలో, ఎలా ముస్తాబావాలో చెప్పాను, మీరేం బెంగపడకండి అంటూ నవ్వి, తారకేం బంగారు బొమ్మ అంది. రాజశేఖరం గారు చాలా మురిసిపోయారు. తార సిగ్గుపడి తల ఉంచుకుంది. తన అందచందాల్ని ఆమె పొగుడుతుంటే సంయుక్త మర్నాడు ఫ్లైట్లో వెళ్ళిపోతున్నట్టు చెప్పింది. సుదీప్తికి చూసిన అమ్మాయి తనకు నచ్చిందని, త్వరలో అన్న వదిన సుదీప్తి వచ్చి అమ్మాయిని చూస్తారని చెప్పింది. ఆయన సంతోషంగా విన్నారు. ఆ అమ్మాయి అంత చక్కగా ఉందా, అయితే సుదీప్తికి తగిన అమ్మాయి అన్నారు. సంయుక్త తారకు ఎలా ఉండాలో ఏంటో మళ్ళీ చెప్పింది. ఆ తండ్రి కూతుళ్ళు వెళ్ళిపోయారు. సంయుక్త బరువుగా నిట్టూర్చింది. భగవంతుడు చల్లగా చూసుంటే ఈ అందాల రాణి తార నా కడుపున పుట్టుండేది.
ఈ అందాల బొమ్మకి తల్లినయ్యేదాన్ని. ఈ అందాల రాణి నన్ను అమ్మ అని పిలిచేది. కానీ ఆ అదృష్టం నాకు లేదు. తారచేత అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదే అని బాధపడింది. తార ఇంట్లో అడుగు పెట్టగానే తాయారమ్మ నోరు ఆవలించి అలా చూస్తుండిపోయింది. పార్వతీ, ఓ పార్వతీ, ఇలా రావే, నీ కూతుర్ని చూడవే అంటూ కేకలేసింది. పార్వతమ్మ కంగారుగా యువతలకొస్తూనే అలా ఉండిపోయింది. రాజశేఖరం గారు తారను ఇంట్లో దించేసి ఏదో అర్జెంటు కేసుంటే లోపలికి రాకుండా వెళ్ళిపోయారు. పనివాళ్లందరూ అలా చూడసాగారు. ఏంటే అమ్మడు, అలా అయిపోయావేమిటే, నీ వస్తువులేవి అంటూ అడిగింది తాయారమ్మ ఆశ్చర్యంగా. ఎలా అయిపోయాను నానమ్మ? నేను బాగలేనా? అందంగా ఉన్నానని ఆ ఆంటీ చెప్పింది. ఆంటీయా? ఎవరు? పార్వతమ్మ ఆతృతగా అడిగింది. చుట్టూ పనివాళ్లని తాయారమ్మ, మాయ సచ్చినోళ్లారా, ఏంటలా నిలబడిపోయి గుడ్లపించి చూస్తున్నారు, పోయి మీ పని చూసుకోండి పోండి అంటూ గట్టిగా కసిరేసరికి వాళ్ళు ఎగిరిపోయి లోపలకు పారిపోయారు. మరేమో నాకు పేరు తెలీదమ్మా, నాన్నేమో నన్ను హోటల్కి తీసుకెళ్లారు అంటూ వివరంగా అక్కడ జరిగిందంతా పోసుగుచ్చినట్టు చెప్పింది. పార్వతమ్మ ముఖమంతా ఎర్రగా కందిపోయినట్టయింది. కళ్ళనీళ్లు గిర్రం తిరిగాయి. తాయారమ్మ తార మాటలు వింటూనే తాడెత్తును లేచింది. ఆవిడ మనసు బొగ్గుమంది. ఎవత్తది? దేన్నో హోటల్లో తెచ్చిపెట్టాడా? అక్కడికి నేను తీసుకెళ్లాడా? ఆ బోగంది నిన్ను తల్లా ముస్తాబు చేసిందా? దానికి సిగ్గులేకపోతే నీ సిగ్గేమైంది? దెయ్యంలా తల విరబోసుకోవడమేమిటి? ఒంటి మీద బట్టలేనట్టు ఆ పల్చని చీరలేమిటి? చేతుల్లేని జాకెట్లేమిటి? గతిలేనట్టు ఆ వెండి నగలేమిటి? ఎత్తుమడాల జోళ్లేమిటి? కుంటిదాల్లా నడకేమిటి? ముందు అవన్నీ తీసి నీ బట్టలను కట్టుకో అంది ఆవిడ మండిపడిపోతూ ఆజ్ఞాపిస్తున్నట్టుగా. ఇలా భోగం వాళ్ళు తయారవుతారానమ్మా అడిగింది తార వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. వాళ్లే ఇలా తయారవుతారు. ఎర్రగా బుర్రగా కనిపించి మగవాళ్ళని బుట్టలో పడేసుకుని వాళ్ళ డబ్బులు కాజేసి బికారవాళ్ళని చేసి మగవాడికి చెప్ప చేతికిస్తారు అంది మనవరాలకి అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్తూ. తార నాయనమ్మ మాటలు వింటూనే కంపరంగా చూసి గబగబా పరిగెత్తి లోపలికి పోయి ఆ బట్టలు వస్తువులు తీసేసి తన బట్టలు కట్టుకుని మళ్లీ పాత ముస్తాబే చేసుకుంది. పార్వతమ్మ లోపలకు పోయి గదిలో ఓ మూలగా పోయి కూర్చుని ఏడవసాగింది. ఊరుకోవే తల్లి, ఈ కొంపకేదో శనిపట్టుకుంది అంటూ తాయారమ్మ కోడల్ని ఊరుకోబెడుతూనే ఆవిడ కళ్ళనీళ్ళు తెచ్చుకుంది. రంబలాంటి భార్యను పెట్టుకుని పైతిరుగులు తిరుగుతున్నాడు, నీ ఉసురు పోసుకుంటున్నాడు, రాని అడుగుతాను అందావిడ. తార కూడా ఏడ్చింది. మనసులో తండ్రిని, పేరు తెలియని ఆ సంయుక్తని అసహించుకోసాగింది. ఆమె మీద తారకు కక్ష పెరిగిపోసాగింది. తనకి సాధ్యం కాదు, లేకపోతే ఆవిని చంపేసును. తండ్రిని వలలో వేసుకుని తల్లిని దుఃఖపెడుతోన్న రాక్షసి అనుకోసాగింది పదే పదే.